గుంటూరు నగరంలో లక్ష్మీపురం కూడల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఆవిష్కరించినారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. టెలికాం విప్లవం తెచ్చిన మహనీయుడు వాజ్పేయి అంటూ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వాజ్పేయిని గౌరవిస్తాయని ఎమ్మెల్యే మాధవి తెలిపారు. లక్ష్మీపురం జంక్షన్ లో ఇవాళ దీన్ని వాజ్పేయి సర్కిల్ గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో, సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాల పైగా చేయటం, 60 సంవత్సరాల పైగా పార్లమెంటేరియన్ గా ఆయన పార్లమెంట్ లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం, ఆయన నేతృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మానవత్వం, ఆయన కవిత్వం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి. లక్ష్మీపురం జంక్షన్ లో ఇవాళ దీన్ని వాజ్పేయి సర్కిల్ గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల